సో అడ్మిట్ కార్డు తప్పనిసరిగా ఎత్తుకుపోవాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎత్తుకెళ్ళాలి. సో ఇది ఏదైతే అప్లికేషన్లో మీరు చేసినప్పుడు మీరు ఫొటోస్ ఇచ్చుంటారో సేమ్ ఫోటోని తీసుకెళ్తే మీకు శ్రమ అనేది తగ్గుతుంది. సో ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ అనేది తప్పనిగా తీసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ నింపడానికి ఇంటి వద్ద సంతకం చేయొద్దు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా నింపండి, బట్ దాని సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు తెలిసిందే, ఇప్పుడు నేతాజీ జయంతి 23వ తారీఖు ఉంది కాబట్టి కోల్కతాలో ఎవరైతే విద్యార్థులు కొంతమంది అక్కడ కూడా రాస్తుంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఎన్టీఏ ఇచ్చేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఎగ్జామ్ డేట్ ఆల్సో, బెంగాల్కి సంబంధించినంత వరకు అక్కడ అలా ఉందన్నమాట. సో వేరేజ్ బెంగళూరులో చూస్తే మీరు కొన్ని అక్కడక్కడ స్క్రీన్స్ ఇబ్బంది జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బెంగళూరులో ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్క్రీన్ స్ట్రక్ అయిపోయిందనేసి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. సో మీరు కానీ ఇన్విజిలేటర్ కానీ ఆ విషయాన్ని కానీ చెప్తే మీరు ఏదైతే టైం లాస్ అవుతారో ఆ యొక్క స్క్రీన్ ఆగిపోవడం వల్ల దట్ టైమ్ విల్ బీ గివెన్ బ్యాక్ టు యూ. సో ఇఫ్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు ద ఇన్విజిలేటర్. సో ఇది ఒక మీమ్ అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర కొడుతుంది. ఆ మీమ్ పేరు మ్యాథ్స్ వర్సెస్ మీ అనేటువంటి మీమ్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అయితే ఈరోజు ట్రెండింగ్ మీమ్గా ఉంది. ఇది ఏంటంటే మ్యాథ్స్ యొక్క టఫ్నెస్ని తెలియజేస్తూ ఈ మీమ్ అనేది చేయడం జరిగింది. ఇట్స్ ఏ పాపులర్ మీమ్, యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్. సో పేపర్ లీక్ వీడియోలు ఇదొక మాఫియా. వీళ్ళు ఏంటంటే అసలు మొదలు పెట్టకముందే పేపర్ లీక్ అయిపోయింది ఎవరు కేకలేస్తుంటారు. సో పేపర్ లీక్ ఏం జరగలేదు. సో పేపర్ లీక్ వీడియోలు పూర్తిగా అంత అబద్ధం. ఎన్టీఏ ఎన్క్రిప్టెడ్ పేపర్స్ని వాడుతుంది కాబట్టి ఇటువంటి అపోహలని కూడా మీరు నమ్మొద్దు.